హలో! ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ గూడా చాలా బాగున్నారనుకుంటున్నాం. థాయిలాండ్ వీడియోస్ చూసి చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఆల్ఫాబెట్‌లో థర్డ్ లెటర్ సి. మనం ఎళ్ళబోయే థర్డ్ కంట్రీ స్టార్ట్స్ విత్ సి. దట్ ఈస్ కంబోడియా. సో, ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ ఉంది. అది ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికైతే మనం 3 days ట్రిప్ వెళ్ళబోతున్నాము. దిస్ ఈజ్ షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అనమాట. కంబోడియా క్యాపిటల్ వచ్చేసి ఫినామ్ ఫే. బట్ మనం వచ్చిన సిటీ పేరు వచ్చేసి సియామ్ రేప్. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎయిర్పోర్ట్ అనుకుంటా. చిన్నగా క్యూట్గా ఉండే. సో, మలేషియా నుంచి అయితే 2.5 hours. ఇండియా నుంచి కనుక కంబోడియా రావాలనుకుంటే ఈదర్ సింగపూర్ ఆర్ మలేషియా హాల్ట్ ఉంటుంది. జనరల్గా థాయిలాండ్, కంబోడియా, వియత్నాం ఇలా 3 countries పక్కనే ఉంటాయి. సో, అలా కవర్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. సో, మనమైతే సియామ్ రేప్లో ల్యాండ్ అయిపోయాము. మన క్యాబ్ డ్రైవర్ మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. సో, చూడండి, ఇలా వెల్కమ్ బోర్డ్ పట్టుకొని భలే వెల్కమ్ చెప్పాడు. చాలా బాగా అనిపించింది. సో, కారు కూడా చాలా పెద్దది తీసుకొచ్చాడు. 4 people, నేను, మా జాను, ఇంకా మా కొలీగ్ అండ్ వాళ్ళ వైఫ్, నలుగురం 3 days ట్రిప్కి వచ్చాము. సో, ఇది సియామ్ రేప్ అంకూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా బాగుంది. సో, ఈ ఆర్కిటెక్చర్ అంతా కంబోడియన్ ఆర్కిటెక్చర్లో కట్టారు. సో, మనం ఈ పొలాలు ఇవన్నీ చూస్తే అవుట్స్కట్స్లో ఉంది మనకి ఎయిర్పోర్ట్. సో, అందుకే ఇన్ని పొలాలు కనిపిస్తున్నాయి. సో, మనం చూస్తే విలేజ్ లాగానే ఉంది, సేమ్ ఇండియా లాగా. మధ్యలో మాకు ఆకలి ఒక హోటల్ రెస్టారెంట్ దగ్గర ఆగాము. సో, మంచి రెస్టారెంట్కి అయితే మనోడు తీసుకొచ్చాడు. యాజ్ యూజువల్ మేము ఇంటి నుంచి ఫస్ట్ డే కాబట్టి కుక్ చేసుకొని వచ్చాము. కూర్చొని తినడానికి ప్లేస్ లేక ఇక్కడ ఆపమంటే ఇక్కడ ఆపాడు. మరీ ఫ్రీగా హోటల్లో కూర్చొని తింటే బాగోదని చెప్పి అలా స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేసి మా ఫుడ్ కూడా తినేసాము. నాట్ బ్యాడ్ స్ప్రింగ్ రోల్స్. సో, మా ఫ్రెండ్ కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాడు. ఆ లోపు మేమంతా ఇది కవర్ చేసాము. హలో. సో, కంబోడియాలో ఇది మన రూమ్ యాజ్ యూజువల్. కానీ ఇక్కడ మంచి బాత్ సూట్స్, లాకర్, హెయిర్ డ్రయర్, చెక్క పెట్టె భలే ఉంది. ఇది చెక్క పెట్టె లోపల ఫ్రిడ్జ్. అమ్మో, బీర్లు కంబోడియా అంట, మనకు వద్దులేండి. సేమ్ కాఫీ సెట్, తర్వాత కెటిల్, సోఫా కౌచ్ ఒకటి. ఇది ఒరిజినల్ ప్లాంట్, మంచిగా ఉంది. ఇది బెడ్ బాగుంది కదా. మీకు ట్విస్ట్, అసలు మేము అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఈ రూమ్ వచ్చింది. టబ్, రూమ్ లోపల టబ్ ఫస్ట్ టైం. ఇది బాల్కనీ ఏముందో చూద్దాం పదండి. ఇక్కడ మేము రాగానే వర్షం అయితే ఫుల్గా పడుతుంది. సో, ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రెయినీ సీజన్ అనమాట. సో, ఇక్కడ చూడండి, బయట హోటల్స్ అన్నీ కంబోడియన్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయన్నమాట. మొత్తం మనకి పెంకులు ఇల్లులు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. టెర్రస్ అట్లా ఏం లేదు. సో, లాస్ట్ ఫ్లోర్ అంతా పెంకుల్లాగా కట్టేశారు. రెయిన్ అయితే పడుతుంది. సో, మనమైతే మన హోటల్ చెక్ఇన్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ వచ్చేసి ఇక్కడ హోటల్స్లో డ్యాన్స్ ఉంటుంది అనమాట, కంబోడియన్ డ్యాన్స్. ఆ కంబోడియన్ డ్యాన్స్ చూడడానికి వెళ్తున్నాం. మన ఇండియాకి భరతనాట్యం, కూచిపూడి, తర్వాత కథక్ అలా ఎలా ఉంటాయో కంబోడియన్ వాళ్ళకి అప్సరా డ్యాన్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికి కొన్ని హోటల్స్ అయితే ఉంటాయి. ఆ హోటల్స్లో ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తారు. దాంతోపాటు మనకి ఆ హోటల్ వాళ్ళు బుఫే పెడతారనమాట, డిన్నర్ బుఫే. దీని కాస్ట్ వచ్చేసి $18, $18 USD. సో, మనకైతే ఫుడ్ ఆప్షన్స్, ఇండియన్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఉన్న వాటిలలో వెజ్ ఏంటో చూసుకొని మేమైతే కానిచ్చేసాము. చాలామంది ఫారినర్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఈ హాల్ అంతా నిండిపోతుంది అనమాట. డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.
డాన్స్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే నైట్ లైఫ్ చూద్దామని పబ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. చాలా కంట్రీస్ లాగా ఫుల్ వాల్యూమ్స్ ఫుల్ క్రౌడ్ కాకుండా ఉన్న 2-3 స్ట్రీట్స్ మాత్రం మంచిగా హ్యాపెనింగ్ ఉండే. చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. సో కంబోడియా వస్తే ఇదైతే మిస్ అవ్వకండి. పబ్ స్ట్రీట్ బాగుంది. ఇది వచ్చేసి సియామ్ రేప్ సిటీ. సో చూడండి ఎంత ఫుల్ ఆఫ్ లైటింగ్స్ సౌండ్ అంతా బాగుందన్నమాట. ఇక్కడ ఏదో మూన్ షేప్లో ఒకటి పెట్టారు. సో దట్ టు ఇట్ వాజ్ నైస్. ఐస్ క్రీమ్స్ అంత ఫుడ్ కూడా మనకి ప్రాపర్గా దొరుకుతుంది, ఇండియన్ ఫుడ్. సో ఏం ప్రాబ్లం ఉండదు. పెద్దగా స్ట్రీట్స్ ఎక్కువ ఏం లేవు. పబ్ స్ట్రీట్ ఒక 3-4 స్ట్రీట్స్ ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి అన్నమాట. సో చూడండి ఇలా మూన్ షేప్లో ఒకటి అలా పెట్టి మొత్తం స్ట్రీట్స్ అయితే ఫుల్ లైటింగ్ డెకార్ సౌండ్ అంతా బాగుందన్నమాట. అది అయిపోయిన తర్వాత మేమైతే ఒక స్ట్రీట్ మార్కెట్కి వచ్చాము, నైట్ స్ట్రీట్ మార్కెట్. ఇది కూడా బాగుంది. జస్ట్ కంబోడియన్ సవనీర్స్ లేకపోతే మ్యాగ్నెట్స్, షర్ట్స్, తర్వాత బుద్ధుని విగ్రహాలు, స్వార్డ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కంబోడియాలో వచ్చేసి మొత్తం యూఎస్డి చలామణిలో ఉంటుంది. వీళ్ళకి కంబోడియన్ రియాల్ ఉంది కానీ పెద్దగా వాడకంలో లేదనమాట వాళ్ళ కరెన్సీ. సో మీరు ఏదైనా కంబోడియన్ వస్తువులు కొనాలంటే మీరు యూఎస్డీలో ఇవ్వచ్చు, లేకపోతే కంబోడియన్ రియాల్లో ఇవ్వచ్చు. బట్ మోస్ట్లీ అందరూ యూఎస్డీఏ ప్రిఫర్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్తువు కొన్నారు, అది 50 సెంట్స్ అయింది, యూఎస్డీలో 50 సెంట్స్ అయింది. ఇంకా 50 సెంట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే కంబోడియన్ రియాల్ ఇస్తారనమాట చేంజ్. సో అది జాగ్రత్త ఉండాలి. అది తప్పించి మిగతా అంతా ఫైన్. యూఎస్డీ కానీ కంబోడియన్ రియాల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ డే ఆఫ్ కంబోడియా. హోప్ యూ లైక్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అయితే చూడబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ అంకుర్ వాట్. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బాయ్.